అతని కష్టకాలం నుంచి తప్పిస్తాను, ఆపదలో నుంచి నేను తప్పించగల దేవుడను, శ్రమలో నేను తోడై ఉన్న దేవుడను. దేవునికి మహిమ కలుగును. ఆపద వచ్చినప్పుడు ప్రభు నీకు బయలుపరిచినప్పుడు ఆ ఆపద నీ మీదకు రాకుండా నువ్వు చూసుకోవాలి. అందుకే శోధనకి ప్రవేశింపకుండానట్లు నువ్వు మెళుకు కలిగి ప్రార్థన చేయి. శోధన వస్తున్నా నువ్వు నిద్రపోతున్నావు అంటే ఆ శోధన దోపిడీ కూడా వచ్చేస్తుంది. దాన్ని ఎలా విడుదల చేయాలి? నీ దగ్గర ఒక ఆయుధం ఇచ్చాడు దేవుడు. మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు దుష్టుడు పారిపోతాడు అనమాట. ఇక ఈ దగ్గర గెలవలేక పట్టుకుందిక ఏం పట్టుకుంది, మోకాలు వేసేసింది, ఇక నేను ఉండలేను అని వాడే బొబ్బర్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు నమ్మకిస్తాడు దేవుడు. నువ్వు తెలియకపోతే నాకు తెలియలేదండి శోధన వస్తారు ప్రభు నీకుతో రీడుగా మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుల చేత హెచ్చరించినప్పుడు నువ్వు దానిలో ప్రవేశకున్నట్లు నువ్వు ప్రార్థన చేయాలి.